ఫ్రెండ్స్, ఏ వెరీ గుడ్ ఈవినింగ్. సో ఈరోజు ఇండియన్ ఎకానమీ గురించి అని చెప్పుకుందాము, ఓకేనా. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే వీడియోకి లైక్ చేయండి, సో వీడియోని షేర్ చేయండి. అండ్ ఈరోజు టాపిక్ వచ్చేసరికి ఆర్థిక ప్రణాళికలు, నీతి ఆయోగ్ సంక్షిప్త గణాంకాలు గురించి అని చెప్పేసి చెప్పుకుందాము, ఓకేనా. సో పార్ట్ 3 ఇవ్వండి, ఆర్థిక ప్రణాళికలు, నీతి ఆయోగ్, ఆర్థిక సంస్కరణలు టాపిక్ అనేది చూద్దాము, ఓకేనా. సో నీతి ఆయోగ్ గురించి అని చెప్పేసి అయితే ప్రణాళికలు టాపిక్ అనేది మనం స్టార్ట్ చేసే ముందు నీతి ఆయోగ్ టాపిక్ కూడా చెప్పుకుందాము. సో ఫస్ట్ నీతి ఆయోగే చెప్పుకుంటే బెటర్ ఏమో. సో ఇవ్వండి, సో నీతి ఆయోగ్ టాపిక్ అయితే మనం స్టార్ట్ చేద్దాం. ప్రణాళికల గురించి స్టార్ట్ చేసే ముందు సో నీతి ఆయోగ్ గురించి అని చెప్పుకుందాము, ఓకేనా. సో ఇది అయితే 65 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన ప్రణాళికా సంఘాన్ని రద్దు చేసి దాని స్థానంలో 2015 జనవరి 1న నీతి ఆయోగ్ నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా నీతి ఆయోగ్ను ఏర్పాటు చేశాను. హిందీలో దీని అర్థము విధాన రూపకల్పన సంఘము. ప్రణాళికల రూపకల్పనలో అన్ని రాష్ట్రాలను భాగస్వామ్యం చేయాలన్న ఉద్దేశంతో ప్రణాళికా సంఘం స్థానంలో నీతి ఆయోగ్ను ఏర్పాటు చేశాను, ఓకే. సో ప్రణాళికా సంఘం స్థానంలో నీతి ఆయోగ్ను ఏర్పాటు చేశాను. మే 29, 2014న ఇండిపెండెంట్ ఎవల్యూషన్ ఆఫీస్ ప్రణాళికా సంఘం స్థానంలో విధాన సంఘము అంటే పాలసీ కమిషన్ ఏర్పాటు చేయాలని నివేదిక సమర్పించింది. కేంద్ర మంత్రివర్గము ఆగస్టు 13, 2014న ప్రణాళికా సంఘాన్ని రద్దు చేసి దాని స్థానంలో మార్పు చేసిన జాతీయ సలహా మండలి ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. ఆ తర్వాత జనవరి 1, 2015న ప్రణాళికా సంఘం స్థానంలో నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా నీతి ఆయోగ్ను ఏర్పాటును కేంద్ర మంత్రిమండలి ఆమోదించింది. ఫలితంగా నీతి ఆయోగ్ ఏర్పాటు చేయబడింది. ప్రణాళికా సంఘంలో ఉన్న పై నుంచి కిందకి టాప్ టు బాటమ్ విధానానికి బదులు దిగువ నుంచి పైకి బాటమ్ టు టాప్ అనే విధానాన్ని అవలంబిస్తూ కేంద్ర రాష్ట్రాలకు వ్యూహాత్మక సాంకేతిక సలహాలను ఇది అందిస్తుంది. నాటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నీతి ఆయోగ్ ఆవశ్యకతను తెలియజేస్తూ 65 సంవత్సరాల ప్రణాళికా సంఘము ఇక అవసరం లేదని, ఇది కమాండ్ ఆర్థిక వ్యవస్థకే ఉపయోగపడుతుందని పేర్కొనెను. దీని తాలూకా లక్ష్యాలు ఏంటి? రాష్ట్రాల భాగస్వామ్యంతో సహకార సమాఖ్యతను సాధించుట, గ్రామస్థాయి ప్రణాళికను ఉన్నత ప్రణాళికలతో అనుసంధానం చేయుట, బలహీన వర్గాల సంక్షేమంపై దృష్టి పెట్టుట, జాతీయ భద్రతకి ప్రాధాన్యత ఇచ్చుట, వైజ్ఞానిక రంగానికి కేంద్రంగా పనిచేయుట. నీతి ఆయోగ్ తాలూకా ముఖ్య విధులు ఏంటి? జాతీయ లక్ష్యాలకు అనుగుణంగా ప్రాధాన్యతలను, వ్యూహాలను నిర్ధారించడంలో రాష్ట్ర ప్రభుత్వాలు పాల్గొనేటట్లుగా చేయడము. బలమైన రాష్ట్రాలతో బలమైన దేశం ఏర్పడుతుంది కాబట్టి సహకార ఫెడరల్ వ్యవస్థను నిర్మించడము. గ్రామ స్థాయి ప్రణాళికలు తయారు చేసి వాటిని పై స్థాయి ప్రభుత్వ ప్రణాళికలతో సంఘటితం చేయడము. ఆర్థిక విధానాల వ్యూహాల రూపకల్పనలో దేశ భద్రతా అంశాలకు ప్రాధాన్యత ఇవ్వడం. ఆర్థిక అభివృద్ధి ఫలితాలను, ప్రయోజనాలను పొందలేని వర్గాల వారిపై ప్రత్యేక శ్రద్ధ వహించడము. జాతీయ, అంతర్జాతీయ నిపుణులు మరియు విద్యా పరిశోధన రంగంలోని నిష్ణాతుల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించి విస్తృతపరచడము. అనుభవజ్ఞులు, నిపుణుల సహకారంతో దేశంలోని వ్యవస్థాపక నైపుణ్యాన్ని, నవకల్పనలను పెంపొందించడము. పథకాలను సమర్థవంతంగా అమలు చేయడానికి అంతర్రంగాల శాఖల సమన్వయాన్ని వేగవంతం చేయడము. నిలకడగల సమ్మిళిత అభివృద్ధికి అవసరమైన పద్ధతులను సూచించడానికి స్టేట్ ఆఫ్ ఆర్ట్ రిసోర్స్ సెంటర్ను నిర్వహించడము. అభివృద్ధి పథకాలు సమర్థవంతంగా అమలు చేయడానికి సాంకేతిక పరిజ్ఞాన పెంపుదల, నైపుణ్యాల నిర్మాణంపై ప్రత్యేక శ్రద్ధ చూపించడము, ఓకేనా. సో ఇది మనకి ఏంటంటే దీని తాలూకా అంటే సింపుల్గా నీతి ఆయోగ్ అంటే ఏంటి అన్న దాని తాలూకా నిర్మాణం. సో ఈ నీతి ఆయోగ్ తాలూకా నిర్మాణం గురించి చెప్తున్నాను. దీని తాలూకా అధ్యక్షుడు చైర్పర్సన్ దేశ ప్రధాని అంటే ప్రస్తుతం నరేంద్ర మోడీ. ఉపాధ్యక్షుడు వైస్ చైర్పర్సన్ ప్రధానమంత్రిచే నియమించబడ్డ వ్యక్తి, ఓకే. శాశ్వత సభ్యులు 5 వరకు ఉండొచ్చు. ప్రస్తుతము వికే సారస్వత్ DRDO మాజీ అధ్యక్షుడు, రమేష్ చంద్ అగ్రికల్చరల్ ప్రొఫెసర్, వినోద్ కే పాల్ ఎయిమ్స్ సభ్యుడు. తాత్కాలిక సభ్యులు గరిష్టంగా 2 ఉంటారు. దేశంలోని ప్రధాన విశ్వవిద్యాలయాలు, పరిశోధనా సంస్థల నుండి రొటేషన్ ప్రాతిపదికపై నియమించబడతారు. ఎక్స్ అఫీషియో మెంబర్స్ కేంద్ర మంత్రిమండలి నుండి 4కి మించకుండా ప్రధానమంత్రిచే నియమించబడతారు. ప్రస్తుతము రాజ్నాథ్ సింగ్ రక్షణ మంత్రి, నిర్మలా సీతారామన్ ఆర్థిక మంత్రి, అమిత్ షా హోంశాఖ మంత్రి, నరేంద్ర సింగ్ తోమర్ వ్యవసాయ శాఖ మంత్రి.
నెక్స్ట్ సిఇఓ, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, భారత ప్రభుత్వ కార్యదర్శి స్థాయి గల వ్యక్తిని ఒక నిర్దిష్ట కాలానికి ప్రధానమంత్రి నియమించును. మొదటి సిఇఓ సింధుశ్రీ కుల్లార్ కాగా ప్రస్తుతం శ్రీ పరమేశ్వరన్ అయ్యర్. గవర్నింగ్ కౌన్సిల్, నీతి ఆయోగ్లో ఇది ప్రధానమైన విభాగము. అన్ని రాష్ట్రాల శాసనసభ కలిగిన కేంద్ర పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు దీనిలో సభ్యులుగా ఉంటారు. దీనికి ప్రధాని అధ్యక్షత వహించును. రీజనల్ కౌన్సిల్, ఒకటి కంటే ఎక్కువ రాష్ట్రాలు లేదా ప్రాంతాలు ప్రత్యేక అంశాలను పరిష్కరించడానికి ఈ ప్రాంతీయ మండలాలు ప్రయత్నిస్తాయి. ఇది నిర్దిష్ట కాల వ్యవధికి పనిచేస్తాయి. ఈ ప్రాంతీయ మండలాల్లో ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు సభ్యులుగా ఉంటారు. ఇది నీతి ఆయోగ్ అధ్యక్షుడిగా ఉన్న వారిచే నిర్వహించబడును లేదా వారిచే నామినేట్ చేయబడిన వారిచే నిర్వహించబడును. ఓకే. అడ్వైజర్స్, అఖిల భారత స్థాయి ఉద్యోగులు సహాయకులుగా నిర్మించబడతారు. స్పెషల్ ఇన్వైటీస్, ప్రత్యేక ఆహ్వానితులు, ఆయా రంగాల్లో నిష్ణాతులు, అనుభవజ్ఞులను ప్రధానమంత్రి ప్రత్యేక ఆహ్వానితుడిగా నియమిస్తాడు. నితిన్ జయరామ్ గడ్కరీ, రోడ్డు రవాణా అండ్ హైవే శాఖ మంత్రి. వీరేంద్ర కుమార్, సాంఘిక న్యాయము సాధికారత మంత్రి. పీయూష్ గోయల్, పరిశ్రమల వాణిజ్య శాఖ మంత్రి. రావు ఇంద్రజిత్ సింగ్, ఓకే, సహాయక మంత్రి, స్వాతంత్ర సహాయక మంత్రి. నెక్స్ట్ ప్రణాళిక సహాయ మంత్రి. అశ్విని వైష్ణవ్, రైల్వే మంత్రి. ప్రణాళిక సంఘం కార్యాలయం న్యూఢిల్లీలో ఉన్నది. ఇది యోజనా భవన్లో ఉండేది. దీని అధికార పత్రిక యోజన. ప్రస్తుతం ఇవి నీతి ఆయోగ్కు మారినవి. ఓకే. సో ఇది మనకి ఏంటంటే నీతి ఆయోగ్ స్టార్టింగ్ అండ్ నీతి ఆయోగ్ తాలూకా నిర్మాణం గురించి. నెక్స్ట్ క్లాస్లో ప్రైవేటీకరణ నేపథ్యంలో ప్రణాళికలు అండ్ రిమైనింగ్ ప్రణాళిక సంఘము అలాగే నీతి ఆయోగ్ మధ్య తాలూకా వ్యత్యాసం ఏంటి, సో ఈ టాపిక్స్ అనేవి నెక్స్ట్ క్లాస్లో మనం చెప్పుకుందాం. ఓకేనా. ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే వీడియోని లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి అవసరమైన వాళ్ళకి. ఓకే, థ్యాంక్ యూ.